వెల్కమ్ బ్యాక్ టు మన మూవీ అప్డేట్స్. ఎస్ఎస్ఎంబి 29 మూవీని ఈ రోజు పూజా కార్యక్రమాలతో అఫీషియల్గా స్టార్ట్ చేయనున్నారు మూవీ టీం. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ గురించి ఎస్ఎస్ తమన్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఓజీ మూవీ తెలుగులో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుందని తమన్ ట్వీట్ చేశాడు. ఇది చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. 7/G బృందావన్ కాలనీ మూవీకి సంబంధించి ఒక ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ ప్రీ లుక్ పోస్టర్ లో మనకు ఒక జంట కనిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి కూడా వచ్చేసిందట. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు డైరెక్షన్ లో చేస్తున్న మూవీ నుంచి న్యూ ఇయర్ స్పెషల్ గా నిన్న ఒక హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఉన్న లుక్ ని ఒకటి రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ తో ఈ మూవీ ఒక మంచి లవ్ స్టోరీగా ఉండనుందని తెలుస్తుంది. మరి మీకు ఈ పోస్టర్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి ట్రైలర్ ని ఈ రోజు సాయంత్రం 5:04 రిలీజ్ అవుతుంది. మరి చూడాలి ఈ ట్రైలర్ తో ఈ మూవీపై ఎంత వరకు హైప్ పెరుగుతుందో. న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హిట్ 3 మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ టీం. ఈ న్యూ ఇయర్ కి అన్ని సినిమాల నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర మూవీ నుంచి ఏ అప్డేట్ రాలేదు. మరి చూడాలి సంక్రాంతికి అయినా ఏదైనా ఒక అప్డేట్ ఇస్తారేమో. ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. నిర్మాత నాగవంశి మాట్లాడుతూ టిల్లు 3 మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశాడు. టిల్లు క్యూబ్ మూవీ స్టోరీ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్తుందని తను అన్నారు. అక్కినేని అఖిల్ మురళీకిషోర్ డైరెక్షన్ లో సీక్రెట్ గా ఒక మూవీని స్టార్ట్ చేశాడని తెలుస్తుంది. ఈ మూవీకి లెనిన్ అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీలో అఖిల్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటి వరకు సరైన హిట్ లేని అఖిల్ కి ఈ మూవీతో అయినా సాలిడ్ హిట్ పడాలి అని కోరుకుందాం. దట్స్ ఇట్ టుడే వీడియో. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇంకెన్నో జెన్యూన్ మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.